మనలో చాలామందికి షేడింగ్ అంటే ఉన్న ప్లేస్ని డార్క్గా చేయడం అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ మెల్లిమెల్లిగా తెలుస్తుంది రియలిస్టిక్ పోర్ట్రేట్ గీయాలి అంటే నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సాఫ్ట్ ట్రాన్సిషన్స్. మీరు చూసి ఫాలో అయ్యి ఉంటే కనుక మీకు తెలుసు డే 10 మనం నో స్ట్రక్చర్ ఎట్లా గీయాలో నేర్చుకున్నాం. ఇవాళ ఆ నో స్ట్రక్చర్తో పాటు రెండరింగ్, సాఫ్ట్ ట్రాన్సిషన్స్ ఎలా చేయాలి, ఆ నోట్స్ని ఇంకా రియలిస్టిక్గా ఎలా మార్చాలి అనేది నేర్చుకుంటాం. వెల్కమ్ టు డే 11 ఆఫ్ లర్నింగ్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ఇన్ 30 days సిరీస్. సో డే 11కి మనం పర్లేదు కాస్త రియలిస్టిక్గా కనిపించే నోట్స్ వేయడానికి ట్రై చేస్తాం. అండ్ బాగానే వచ్చింది, కానీ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అండ్ ప్రజెంట్ నా దగ్గర 3 పెన్సిల్లు ఉన్నాయి, 4B, 2B అండ్ HB. ఇంకా వాటితోనే మేనేజ్ చేశాను. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.